ఒక ఊళ్ళో ఆకాశం దట్టమైన మేఘాలతో కమ్మేసి ఉంది. ఉదయం నుంచే సూర్యుడు తన ఉనికిని చాటుకోలేక మబ్బుల వెనక దాక్కున్నాడు. చల్లటి గాలి వీస్తుంటే ఇల్లంతా ఒక రకమైన ప్రశాంతత అలముకుంది. శారదా ప్రసాదుల ఇల్లు చాలా పెద్దది. ఆ రోజు ఆదివారం కావటంతో అందరూ ఆఫీసుల గోల లేకుండా ఇంట్లోనే ఉన్నారు. బయట వర్షం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. నేల మీద పడిన మొదటి జల్లుల సువాసన కిటికీల గుండా ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ఆ రోజు హాల్లో సోఫాలో ప్రసాద్ పేపర్ చదువుతూ ఉండగా శారద ఆయన పక్కన కూర్చొని ఆళ్ళకాయ అల్లుతోంది. ఆమె అల్లకాయ అల్లటంలో ఉన్న ఏకాగ్రత పక్కనే కురుస్తున్న వర్షపు ధ్వనితో కలిసి ఒక వింతైన ప్రశాంతతను ఇస్తుంది. ముగ్గురు కోడళ్ళు వంటింట్లో ఉదయం అల్పాహారం ముగించుకొని పనులు పూర్తి చేసుకుంటున్నారు. కొడుకులు ముగ్గురు వరండాలో కుర్చీలు వేసుకుని కబుర్లు చెప్పుకుంటున్నారు. శారదా, చూస్తుంటే ఈరోజు వాన గట్టిగా దంచేలాగా ఉంది. ఉదయం నుంచే సూర్యుడి జాడలేదు. ఆకాశం బాగా నల్లబడింది చూసావా? గాలిలో కూడా భలే చలుంది. ఇలాంటి వాతావరణంలో వేడివేడిగా కాఫీ ఉంటే భలే ఉంటుందిగా. అవునండి, వాతావరణం చూస్తుంటే పాత రోజుల్లో పల్లెటూరి వాన గుర్తుకొస్తుంది నాకు. అప్పట్లో వాన పడితే చాలు గడప దాటి బయటికి వెళ్ళేవాళ్ళం కాదు. ఈ చలిగాల్లో బయటికి వెళ్ళి పని పెట్టుకోకపోవడమే మంచిది. ఎచ్చగా ఇంట్లో కూర్చోవడమే మనకి శ్రీరామ రక్ష. పిల్లలందరూ ఇంట్లోనే ఉన్నారుగా, అదే సంతోషం. మనోళ్ళు ఏమన్నా ప్లాన్ చేసుకున్నారేమో బయటికి వెళ్ళడానికి. ఆదివారంగా ఎవరి హడావిడి అలకుంటుంది. సినిమాలకో పార్కులకో వెళ్తామంటే వాన అడ్డుపడిద్ది పాపం. ఏమోనండి, వాళ్ళని అడిగితే తెలుస్తుంది. రమేషు, సురేషు, అరుణు, ఇటు రండిరా ఒకసారి. అలా అనగానే ముగ్గురు కొడుకులు వరండాలో నుంచి లోపలికి వచ్చారు. అందరూ చాలా రిలాక్స్డ్ మూడ్లో ఉన్నారు. ఏంటమ్మా పిలిచావు? ఏమైనా కాఫీ టీలు కావాలా? ఏముందిరా, వాతావరణం చూస్తేనేమో బాగోలేదు. ఎప్పుడైనా వర్షం పడేలాగా ఉంది. మీరెవరైనా బయటికి వెళ్ళే పనులు పెట్టుకున్నారా అని ఒకసారి అడుగుదామని పిలిచా. నేనైతే ఎక్కడికి వెళ్ళట్లేదమ్మా. ఈ చలిలో ఆ వానలో ట్రాఫిక్లో ఇరుక్కోవటం నా వల్ల కాదు. ఇంట్లోనే ఉండి ఏదైనా కొత్త వెబ్ సిరీస్ చూస్తాను. ఆఫీస్లో 5 రోజులు టెన్షన్లు. ఈ ఆదివారం కాస్త ప్రశాంతంగా ఉండనివ్వండి. అవునమ్మా, నేను కూడా వెళ్ళట్లేదు. మొన్నే కదా మూవీకి వెళ్ళొచ్చాం. ఆ అలుపు ఇంకా పోలేదు. ఈరోజు దుప్పటి కప్పుకొని హాయిగా రెస్ట్ తీసుకుందామని నా టార్గెట్. వాతావరణం కూడా నిద్రపోవటానికి చాలా బాగుంది. నాకు ఎక్కడికి వెళ్ళాలని లేదమ్మా. ఆఫీస్ పనులు కాస్తుంటే ల్యాప్టాప్లో చేసుకుంటాను. ఇలాంటప్పుడు బయటికెళ్ళి తడిసి జలుబు తెచ్చుకునే కంటే ఇంట్లో వేడిగా కాఫీ తాగుతూ మన వాళ్ళతో కబుర్లు చెప్పుకోవడమే హాయి. బయట వర్షం మొదలైతే ఆ సౌండ్ వింటూ ఉండటమే ఒక అనుభూతి. మంచి పని చేశారులే. ఈ రోజంతా ఇంట్లోనే హాయిగా ఉండండి. ఇలా అందరం కలిసిన్నప్పుడు వచ్చే ఆనందమే వేరు. అంతలో బయట పెద్ద శబ్దంతో ఉరుము ఉరిమింది. వెంటనే కుండపోతగా వర్షం మొదలైంది. వాన చినుకులు కిటికీ అద్దాలను తాకుతూ ఒక సంగీతంలా వినిపిస్తున్నాయి. ఆ శబ్దానికి వంటింట్లో నుంచి అనామిక, అవని, అంజలి హాల్లోకొచ్చారు. అత్తయ్య, వాన మొదలైంది. శబ్దం వింటుంటే కుండపోతలా ఉంది కదండి. వాతావరణం క్షణాల్లో ఎంత చల్లబడిపోయిందో. కిటికీలో నుంచి వచ్చే జల్లులకే గగ్గురు పొడి చేస్తుంది అత్తయ్య. అసలు ఆకాశం నుండి జలపాతం కురుస్తున్నట్టుంది. అవునమ్మా అనామిక, ఇంకా నయం, వర్షం రాకముందే మీ పనులన్నీ అయిపోయాయి. లేదంటే బాటలు ఆరక వంట పనులు అవ్వక గోలగోలగుండేది. వానాకాలం అంటేనే పనులు పట్టుకుంటాయి. కానీ అందరూ కలిసి ఉంటే ఆ కష్టం కూడా తెలియదు. నిజమే అత్తయ్య, ఇలాంటి చల్లటి వాతావరణంలో వేడివేడిగా ఏమైనా తినాలనిపిస్తుంది కదా అంజలి. బయట వాతావరణానికి మనసుకి ఒక చిన్న కనెక్షన్ ఉంటుంది కదా. కరెక్ట్ అక్క. రోజు తినే ఇడ్లీ దోశల కంటే ఇలాంటి వాతావరణంలో నోటికి రుచిగా కొంచెం స్పైసీగా కానీ స్వీట్గా కానీ ఏదైనా స్పెషల్గా ఉంటే బాగుండనిపిస్తుంది. అబ్బా, ఆ వాసన వస్తుంటేనే ఆకలేస్తుంది. నాకు అదే అనిపిస్తుంది. ఇలాంటి చలిలో కారంగా కరకరలాడుతూ ఉల్లిపాయ బజ్జీలు కానీ పకోడీలు కానీ ఉంటే ఆహా మజానే వేరు. వేడివేడి పకోడీలు, అల్లం చాయ్, ఓహో, ఊహించుకుంటుంటేనే నోరు ఊరిపోతుంది. అబ్బే, బజ్జీలు మొన్ననే కదరా తిన్నాం, మళ్ళీ అవేనా? ఈరోజు ఏదైనా కొత్తగా ట్రై చేద్దాం. నూనె వంటల కంటే డిఫరెంట్గా ఆలోచించండి. కొంచెం కొత్తదనం ఉంటే బాగుంటుంది. కొత్తగా అంటే కారంగా కాకుండా స్వీట్ అయితే ఎలా ఉంటుంది? వాన పడుతుంటే వేడివేడిగా నోట్లో వేసుకోగానే కరిగిపోయే స్వీట్ తింటే ఆ కిక్కే వేరప్ప. స్వీట్ తింటే ఆ సంతోషమే వేరు. స్వీటా? ఏం స్వీట్ కావాలరా మీకు? ఇంట్లో పాలు, పంచదార, రవ్వ అన్నీ ఉన్నాయి. ఏదైనా చేయమంటారా? అనామిక, అవని, అంజలి, ఏమైనా స్వీట్ అంటే చేస్తారా? నీకెందుకు శ్రమ? వాళ్ళని చేసుకొని
ముగ్గురు కోడళ్ళున్నారుగా, వాళ్ళు ఏదైనా చేసి పెడతారులే. వాళ్ళకి వంటల్లో కొత్త ప్రయోగాలంటే ఇష్టం కదా. తప్పకుండా మావయ్య, మీరు చెప్పినట్టే మేమే ఏదైనా స్పెషల్గా చేసి పెడతాం. మీకేం కావాలో చెప్పండి, మేమైతే రెడీ. అవును మావయ్య, మీకు ఇష్టం వచ్చిన స్వీట్ పేరు చెప్పండి, మేము క్షణాల్లో రెడీ చేస్తాం. మాకు కూడా ఏదైనా కొత్తగా చేయాలని ఉంది. నాకు గులాబ్ జామున్ చేయాలని ఉంది. ఎవరికి కావాలి? అదైతే చాలా సులభం కదా. వద్దొద్దు, గులాబ్ జామ్ బోర్ కొట్టేసింది. నాకైతే రసగుల్లా తినాలనుంది. అప్పుడప్పుడు రసగుల్లా తింటే భలే ఉంటుంది. రసగుల్లా కాదు, జిలేబీ కావాలి నాకు. కరకరలాడుతూ పాకంలో నానుతూ ఉంటే జిలేబీ, అబ్బా తలుచుకుంటేనే నోరూరుతుంది. అసలు ఆ రంగు, ఆ పాకం చూస్తుంటేనే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. నాకు కూడా జిలేబీనే కావాలి, కానీ మామూలు జిలేబీ కాదు. ఏదైనా వెరైటీగా ఉంటే బాగుండు. ఎప్పుడు తినే మైదా జిలేబీ కంటే ఏదైనా స్పెషల్గా ఉంటే మన ఆదివారం మరింత స్పెషల్ అవుతుంది. ఏంటి వెరైటీ జిలేబీనా? అదేంట్రా కొత్తగా? జిలేబీ అంటే జిలేబీనేగా, ఇంకా అందులో కొత్త ఉంటుంది. రంగులు మార్చుతారా ఏంటి? అదలా ఉంచండి మావయ్య. జిలేబీ అంటే కేవలం మైదాతోనే చేయాల్సిన అవసరం లేదు. నా దగ్గర ఒక సరికొత్త ఐడియా ఉంది. ఈ వానకి మనందరి కోరికకి తగ్గట్టు ఒక స్పెషల్ జిలేబీ చేస్తాను. అందరికీ అది నచ్చుతుంది, గ్యారెంటీగా నచ్చుతుంది. ఏంటమ్మా వెరైటీ? ఊరించి చంపకుండా పేరు చెప్పొచ్చుగా, మాకు కూడా తెలియాలి కదా. పనీర్ జిలేబీ అత్తయ్య, విన్నారా ఎప్పుడైనా? అసలు పన్నీర్తో జిలేబీ చేస్తారని మీరెవరైనా ఊహించారా? దీని రుచి చాలా డిఫరెంట్గా, సాఫ్ట్గా ఉంటుంది. అది వినగానే అందరూ ఆశ్చర్యంగా అనామిక వైపు చూశారు. ప్రసాద్ కళ్ళు విప్పార్చి చూశాడు. పన్నీర్తో జిలేబీనా? పన్నీర్ కర్రీ, పన్నీర్ పరోటా విన్నాం కానీ ఇదేంటి కొత్తగా పన్నీర్ జిలేబీ అంటున్నావు అక్క? అసలు పన్నీర్ని జిలేబీలు ఎలా మారుస్తావు? అవునక్క, పన్నీర్తో స్వీట్ ఏంటి బాగుంటుంది. అసలు వినడానికి కొంచెం వెరైటీగా ఉంది, కానీ ఇది పక్కాగా సక్సెస్ అవుతుందంటావా? నాకు తెలిసి అనామిక ఏదో ప్రయోగం చేయబోతుంది. కానీ తన చేతి వంట ఎప్పుడూ అద్భుతంగానే ఉంటుంది. ఏది చేసినా అందులో తనదైన ఒక స్పెషల్ టచ్ ఉంటుంది. సో నేనైతే పన్నీర్ జిలేబీకి ఓకే. అనామిక మీద నాకు నమ్మకం ఉంది. సరే వదినా, నువ్వు చెప్తున్నావుగా, ఓసారి టేస్ట్ చూద్దాం. బాగోపోతే మళ్ళీ మామూలు జిలేబీ చేయాల్సిందే. అప్పుడు మీకు చాయిస్ లేదు. నాకు కూడా ఓకే. పన్నీర్ జిలేబీ ఎలా ఉంటుందో చూడాలని ఆత్రుతగా ఉంది. అసలు ఆ పన్నీర్ మెత్తదనం, జిలేబీ కరకరలాడే గుణం రెండూ ఎలా కలిసిపోతాయో చూడాలి. అలాగేనమ్మా అనామిక, నువ్వు చెప్పిన పన్నీర్ జిలేబీనే చెయ్యి. ఎలా ఉంటుందో మేము రుచి చూస్తాంగా. నీ మీద నమ్మకంతోనే వదిలేస్తున్నామమ్మా. సరే, ఇక ఆలస్యం ఎందుకు? అనామిక, నీకు కావలసిన సామాన్లేంటో చెప్పు. అవని అంజని నీకు సాయం చేస్తారు. మీరు ముగ్గురు కలిసి పని చేస్తే ఎప్పుడు బాగుంటదిగా. పెద్దగా ఏమీ అవసరం లేదు అత్తయ్య. ఫ్రిడ్జ్లో మొన్న తెచ్చిన పనీర్ ఉంది, మైదాపిండి, కార్న్ఫ్లోర్, పంచదార, యాలకులు, నెయ్యి. ఇవి చాలు. 10 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. వంటగదిలోకి పదండి. సరే అక్క, నేను పన్నీర్ తురుముతాను, నువ్వు పిండి కలుపుదు గాని. చాలా మెత్తగా తురిమితే జిలేబీ బాగుంటుంది కదా. నేను పంచదార పాకం పడతాను లెక్క. పాకం పర్ఫెక్ట్గా వస్తేనే జిలేబీకి రుచి ఉంటుంది. అలా అనుకుంటూ ముగ్గురు కోడళ్ళు ఉత్సాహంగా వంటింట్లోకి వెళ్లారు. శారదా, ప్రసాదు కొడుకులు హాల్లో కూర్చొని కబుర్లు చెప్పుకుంటున్నారు. బయట వర్షం ఎడతెరిపి లేకుండా వస్తూనే ఉంది. ఆ వాతావరణం, వంటగదిలో నుంచి వచ్చే శబ్దాలు ఇంటికి ఒక కొత్త కళను తెచ్చాయి. అప్పుడు వంటింట్లో అనామిక పన్నీర్ని చేత్తో మెత్తగా మ్యాష్ చేసి అందులో కొంచెం మైదాపిండి, కార్న్ ఫ్లోర్ వేసి ఉండలు లేకుండా మృదువుగా కలుపుతుంది. పిండి ఏమాత్రం గట్టిగా ఉన్నా జిలేబీ సరిగ్గా రాదని ఆమెకు తెలుసు. ఆ పిండి మిశ్రమం ఎంత స్మూత్గా ఉంటే జిలేబీ అంత బాగుంటుంది. అక్క, అసలు ఈ పన్నీర్ జిలేబీ ఆలోచన నీకెలా వచ్చింది? చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. మొన్నొకసారి యూట్యూబ్లో చూసానవని, చాలా ఈజీగా టేస్టీగా అనిపించింది. అప్పుడే అనుకున్నాను ఒకసారి ఇంట్లో ట్రై చేద్దామని. ఈరోజు వాతావరణం, అందరి మూడు చూసి ఇక ఇదే కరెక్ట్ టైం అనిపించింది. కుటుంబంతో ఇలాంటి సమయాలు దొరకడం అదృష్టం కదా. అవునక్క, ఈ వానకి వేడివేడిగా జిలేబీ తింటే భలే ఉంటుంది. పాకం కొంచెం చిక్కగా రావాలి కదా. గులాబ్ జామున్ పాకంలా కాకుండా కొంచెం తీగ పాకం పడితే జిలేబీ పీల్చుకోవడానికి బాగుంటుంది కదా. తీగ పాకం వస్తేనే ఆ జిలేబీ రుచి పీల్చుకొని అద్భుతంగా వస్తుంది. అవునంజలి, తీగ పాకం కన్నా కొంచెం తక్కువగా ఉంటే చాలు. అందులో కొద్దిగా యాలకల పొడి, ఫుడ్ కలర్ వేయి. చూడ్డానికి బాగుంటుంది, సువాసన కూడా వస్తుంది.
ఆ పాకం రంగు చూస్తుంటేనే మళ్ళీ మళ్ళీ చేయాలనిపిస్తుంది. అలా అనుకుంటూ ఉండగా కొద్దిసేపట్లో పిండి రెడీ అయ్యింది. అనామిక ఒక కవర్లో పిండి వేసి ఒక మూల చిన్న రంధ్రం చేసింది. స్టవ్ మీద బాణాలి పెట్టి నెయ్యి వేడి చేసింది. ఆ నెయ్యి వేడెక్కుతున్నప్పుడు వచ్చే వాసన ఆహా ఎంత బావుందో. అక్క, జిలేబీలు వేయడం నాకు రాదు, వంక టింకరగా వస్తాయి, నువ్వే వెయ్యి, నేను తీసి పాకంలో వేస్తాను. నువ్వు వేసే జిలేబీలు ఒక పద్ధతిలో చూడగానే ఆకట్టుకునేలా ఉంటాయి. సరే అవని. నెయ్యి వేడెక్కగానే అనామిక కవర్ని నొక్కుతూ చేతిని వృత్తాకారంలో తిప్పుతూ గుండ్రంగా జిలేబీలు వేయటం మొదలుపెట్టింది. వేడి నెయ్యిలో జిలేబీలు పడగానే సుయ్యమని శబ్దం చేస్తూ కాలుతుంటే ఆ కమ్మటి నెయ్యి వాసన ఇల్లంతా ఆవరించింది. ఆ వాసన బయట హాల్లో ఉన్న అందరికీ చేరింది. అబ్బా, వాసన అదిరిపోతుంది వదినా. ఇంట్లో ఉండి ఈ నెయ్యి సువాసన భరించటం కష్టంగా ఉంది. ఇంకా ఎంతసేపు? నా కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. వంటగదిలో నుంచి వచ్చే వాసనకే నాకు ఆకలేస్తుంది. అవునదినా, తొందరగా తీసుకురండి, నా వల్ల కూడా కావట్లేదు. పన్నీర్ జిలేబీ ఎలా ఉంటుందో చూడాలని ఆత్రంగా ఉంది. తొందరగా తీసుకురండి. చూసారా, అనామిక వంటకి వాసనే మొదటి సాక్ష్యం. ఇక రుచి అమోఘంగా ఉంటుందని నా నమ్మకం. అనామిక వంటలో ఆ మ్యాజిక్ ఉంటుంది. నిజమేరా రమేష్, నెయ్యి వాసన అయితే గుమగుమలాడుతుంది. శారదా, చూస్తుంటే ఈరోజు అనామిక మనల్ని మెప్పించేలాగానే ఉంది. అనామిక, ఈ రోజు నీ కష్టానికి తగిన ప్రతిఫలం దక్కుతుందమ్మా. మన పెద్ద కోళ్ళలో వంట గురించి మనకు తెలియందా ఏంటి? తను ఏది చేసినా పర్ఫెక్ట్గానే చేసుద్ది. ఆ ఆనందమే నాకు చాలు. అలా అనుకుంటూ ఉండగానే కొద్దిసేపటికి అనామిక, అవని, అంజలి 3 ప్లేట్లలో వేడివేడి పన్నీర్ జిలేబీలు పెట్టుకుని హాల్లోకొచ్చారు. జిలేబీలు లేత బంగారు రంగులో మెరుస్తూ సన్నని యాలకుల పొడి చల్లుకొని పాకం కారుతూ చూడ్డానికే నోరూరించేలా ఉన్నాయి. వాన చలికి వాటిలో నుంచి సన్నగా ఆవిర్లు వస్తున్నాయి. అందరూ ఆ జిలేబీలని చూసి ఆశ్చర్యపోయారు. అందరు తీసుకోండి, స్పెషల్ పనీర్ జిలేబీ రెడీ, మీకోసం వేడివేడిగా చేశాను. అబ్బా, అద్భుతం అమ్మా. అనామిక, పైకి కరకరలాడతానే లోపల పన్నీరు సాఫ్ట్గా తగులుతూ తీయని పాకంతో అమృతంలా ఉందనుకో. మామూలు జిలేబీల కంటే చాలా రుచిగా ఉందమ్మా. అద్భుతం. నిజంగానే చాలా బాగుందమ్మా. పనీర్తో ఇంత మంచి స్వీట్ చేయొచ్చని నాకెప్పుడూ తెలీదు. నీ చేతి చలవమ్మా, నీకన్ని విద్యలు తెలుసు. నేను చెప్పానా లేదా, అనామిక ఏది చేసినా సూపర్ హిట్ అని. ఈ వానకి, ఈ చలికి ఈ వేడివేడి జిలేబీ పర్ఫెక్ట్ కాంబినేషన్. అద్భుతమైన రుచి. వదినా, నీకు నా నమస్కారాలు. రసగుల్ల కంటే ఇదే 100 రెట్లు బాగుంది వదినా. ఇంకో 2 వెయ్యి నా ప్లేట్లో. అసలు పన్నీర్తో ఇన్ని రుచులు వస్తాయని నేను ఊహించలేదు తెలుసా. నేను కూడా ఒకటే మాట చెప్తున్నాను వదినా, ది బెస్ట్ జిలేబీ ఐ హావ్ ఎవర్ హ్యాడ్. నిజంగానే మీరు చాలా గ్రేట్. మేమంతా మామూలు జిలేబీ అనుకున్నాం, కానీ నువ్వు చేసిన ఈ పనీర్ జిలేబీ నిజంగానే వెరైటీ అక్క. మా అంచనాల్ని మించేసింది. అవునక్క, నువ్వు చెప్పినట్టు ఇది పర్ఫెక్ట్ వర్షాకాలపు విందు. అందరికీ బాగా నచ్చేసింది. ఇంట్లో అందరూ ఇంత హ్యాపీగా ఉండడం చూడడం నిజంగా చాలా బాగుంది. అందరికీ నచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మీరందరూ ఇలా ప్రతి ముద్దని ఆస్వాదిస్తూ మనసారా మెచ్చుకుంటుంటే నాకు ఎంత కష్టమైనా వండి పెట్టాలనిపిస్తుంది. నా శ్రమంతా మర్చిపోయాను. మీ సంతోషమే నాకు కావాల్సింది. ఈ రోజు ఆదివారం చాలా స్పెషల్గా మారిపోయిందమ్మా నీ వల్ల. బయట వాన, ఇంట్లో ఈ పన్నీర్ జిలేబీ. ఈ కాంబినేషన్ అయితే ఎప్పటికీ గుర్తుండిపోద్ది. మనం ఎప్పటికీ ఇట్టాగే ఆనందంగా ఉండాలి తల్లి. అవునండి, కుటుంబం అంతా ఇట్ట కలిసి కూర్చొని ఆనందంగా మాట్లాడుకుంటూ ఇష్టమైనవి తింటుంటే ఆ సంతోషమే వేరు. ఈ క్షణాలు మన జీవితంలో ఎప్పటికీ నిలిసిపోతాయి. నిజమేనమ్మా, ఉరుకుల పరుగుల జీవితంలో ఇలాంటి క్షణాలు చాలా అరుదుగా దొరుకుతాయి. వీటిని మనం ఆస్వాదించాలి. ఈ ఆదివారం ఒక తీపి జ్ఞాపకంగా మిగిలిపోతుంది. అలా అందరూ ఆ పన్నీర్ జిలేబీలు తింటూ బయట కురుస్తున్న వర్షాన్ని చూస్తూ కబుర్లలో పడిపోయారు. అత్తమామల మురిపెం, కోడళ్ల మధ్య ఉన్న అనురాగం, కొడుకుల మధ్య ఉన్న సరదా సంభాషణలు ఆ వాతావరణాన్ని మరింత ఆహ్లాదకరంగా మార్చాయి. ఆ సాయంత్రం అందరి ముఖాల్లోనూ ఒక తృప్తి, ఒక ఆనందం మెరిసింది. బయట వర్షం శాంతించింది, కానీ ఆ కుటుంబంలోని సంతోషం మాత్రం ఆ పన్నీర్ జిలేబీలాగానే ఎప్పటికీ మధురంగా మిగిలిపోయింది. ఇలా అనామిక చేసిన పన్నీర్ జిలేబీ వల్ల ఆ రోజు వర్షంలో ఆ కుటుంబం మొత్తం సంతోషంగా తింటూ ఆనందంగా గడిపారు. జీవితం అంటేనే ఇలాంటి చిన్న చిన్న సంతోషాల సమాహారమని వాళ్ళు గ్రహించారు. చివరికి అందరూ సుఖ సంతోషాలతో జీవనం సాగించారు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.
కొండపల్లి ఊళ్ళో పెద్ద వర్షం పడుతుంది. బయట ఉరుములు మెరుపులతో ఎడతెరిపి లేకుండా వాన దంచి కొడుతుంది. హాల్లో మామగారు ప్రసాద్ కూర్చుంటే అత్తగారు శారద వంటింట్లో నుంచి వస్తూ కోడళ్ళకి ఆర్డర్ వేసింది. కోడల్లారా, బయట వర్షం ఎట్టా పడుతుందో చూడండి. ఈ చలికి మీ మామగారికి నంచుకోవడానికి వేడివేడిగా ఏదైనా తింటే బాగుంటది. మీ ముగ్గురు వంటింట్లోకి వెళ్ళి ఈ వర్షానికి తగ్గట్టుగా ఎవరికి నచ్చిన వంటకాలు వాళ్ళు చేసుకుని పట్టుకురండి. అత్తగారు అలా అనటమే తడవుగా సోఫాలో ఉన్న కొడుకులు రమేష్, సురేష్, అరుణ్ ముగ్గురు ఎవరికి నచ్చింది వాళ్ళు అడగటం మొదలుపెట్టారు. రమేష్ ఉల్లిపాయ పకోడీ కావాలి అన్నాడు. సురేష్ చికెన్ పకోడీ అన్నాడు. ఇక చిన్నోడు అరుణ్ మ్యాగీ కావాలి అని అడిగాడు. ముగ్గురు తోటి కోడళ్లు అనామిక, అవని, అంజలి వంటింట్లోకి దూరి పోటీలు పడి వంటలు స్టార్ట్ చేశారు. ఎవరి వంట పర్ఫెక్ట్గా వస్తుందోనని ముగ్గురి మధ్య గట్టి పోటీ మొదలైంది. పెద్ద కోడలు అనామిక గబగబా ఉల్లిపాయలు కోస్తూ పక్కనే ఉన్న రెండో కోడలు అవని వైపు చూసింది. ఓసే అవని, నువ్వు చికెన్ పకోడీ ఎంత బాగా వేసినా నా ఉల్లిపాయ పకోడీ ముందు అది వేస్ట్. నా పకోడీలు కరకరలాడుతూ వస్తాయి చూడు. మావగారు నా వంటనే మెచ్చుకుంటారు. అబ్బో అక్క, నీ పకోడీలు ఎప్పుడు తినేవే కదా. ఈ చలికి నా చికెన్ పకోడీ తింటే మావగారే కాదు, నా మొగుడు సురేష్ కూడా ఫిదా అయిపోవాల్సిందే. వంటల్లో నన్ను కొట్టేవాళ్లే లేరు. ఇక మూడో కోడలు అంజలి వీళ్ళిద్దరి బిల్డప్లు చూసి నవ్వుకుంటూ మ్యాగీ గిన్నె స్టవ్ మీద పెట్టింది. మీ ఇద్దరి వంటలు పాతకాలం అక్క. నా మ్యాగీ కేవలం 2 నిమిషాల్లో రెడీ అయిపోతుంది. వేడివేడిగా స్పైసీగా తింటుంటే అందరూ నా వంటకే జై కొడతారు. మీరే చూడండి. ఇలా ముగ్గురు ఒకరిని మించి ఒకరు పట్టుదలగా వంటింట్లో 3 స్టవ్వుల మీద గిన్నెలు పెట్టి ఎవరికి వారే తోపులం అన్నట్టుగా వంటలు చేయడం మొదలుపెట్టారు. ఉల్లిపాయ పకోడీ, చికెన్ పకోడీ, మ్యాగీ సువాసనలు ఇల్లంతా రావటం మొదలుపెట్టాయి. ముగ్గురు తోటి కోడళ్లు పోటీ పడి వంటలు ముగించి ఎవరి ప్లేట్లు వాళ్లు పట్టుకొని ఎంతో గర్వంగా హాల్లోకి నడుచుకుంటూ వచ్చారు. హాల్లో అప్పటికే ఆకలితో నకనకలాడుతున్న మామగారు ప్రసాదు, అత్తగారు శారద, భర్తలు ముగ్గురు సోఫాలో రెడీగా కూర్చున్నారు. పెద్ద కోడలు అనామిక వేడివేడి ఉల్లిపాయ పకోడీల ప్లేటు ముందు పెట్టింది. రెండో కోడలు అవని ఎర్రగా కాలిన చికెన్ పకోడీల ప్లేట్ ఉంచింది. ఇక చిన్న కోడలు అంజలి పొగలు కక్కుతున్న మ్యాగీ గిన్నె తెచ్చి అక్కడ పెట్టింది. శారద ముగ్గురి వంటలు చూసింది. అబ్బో, ముగ్గురు పోటీ పడి మరీ వండారే. సరే, ముందు మీ మావగారికి తినిపించండి. ఆయన ఎవరి వంట బాగుందని చెప్తే వాళ్ళే ఈ ఇంట్లో బెస్ట్ వంటగత్తె. మామగారు ప్రసాదు ఎంతో ఆశగా ముందుగా అనామిక చేసిన ఉల్లిపాయ పకోడీ నోట్లో వేసుకున్నాడు. కాని ఒక్క ముక్క నమలగానే ఆయన ముఖమంతా అదోలా అయిపోయింది. ఎందుకంటే పోటీ కంగారులో అనామిక పకోడీ పిండిలో ఉప్పు వేయటం పూర్తిగా మర్చిపోయింది. అమ్మా అనామిక, పకోడీ చూడ్డానికైతే బాగుంది గాని ఇందులో అసలు ఉప్పే లేదు తల్లి, చప్పగా చలికాలం వాన నేలలాగా ఉంది. ఆ మాట వినగానే రెండో కోడలు అవని సంబరపడిపోతూ తన చికెన్ పకోడీ ప్లేట్ ముందుకు నెట్టింది. మావగారు, అది వదిలేయండి. నా చికెన్ పకోడీ తినండి. ఇందులో ఉప్పు, కారం అన్నీ పక్కాగా వేశాను. మామగారు ఎంతో మురిసిపోతూ ఒక పెద్ద చికెన్ ముక్కను నోట్లో పెట్టుకుని గట్టిగా కొరికాడు. అంతే, టక్కుమని పెద్ద సౌండ్ వచ్చింది. పోటీ హడావిడిలో అవని చికెన్ ముక్కలను నూనెలో సరిగా వేయించకుండా పైన మాత్రం ఎర్రగా కాల్చి లోపల పచ్చిగా వదిలేసింది. దాంతో ఆ ముక్కలు రాయిలా గట్టిగా మారిపోయాయి. బాబోయ్ అవని, చికెన్ పకోడీ అన్నావు కదమ్మా, నోట్లో వేస్తే నా పన్ను ఊడిపోయేలాగా ఉంది. లోపల అసలు ఉడకలేదు తల్లి. ఇక చిన్న కోడలు అంజలి సంబరపడిపోతూ, నా మ్యాగీ తినండి మామయ్య గారు, ఇది సాఫ్ట్గా ఉంటుంది అంటూ ప్లేట్ ఇచ్చింది. మామగారు స్పూన్తో మ్యాగీ నోట్లో పెట్టుకున్నాడు. కానీ నోట్లో పెట్టడమే తడవుగా ఆయన కళ్ళల్లో నుంచి ముక్కులో నుంచి నీళ్లొచ్చేశాయి. పోటీలో గెలవాలి అనే కంగారులో అంజలి మ్యాగీ మసాలాతో పాటు పక్కనే ఉన్న ఘాటైన నల్ల మిరియాల పొడిని కూడా మొత్తం అందులో కుమ్మేసింది. ఆ ఘాటుకి మామగారికి వరుసగా 1 కాదు 2 కాదు 5 తుమ్ములొచ్చాయి. బాబోయ్, ఏంటమ్మా ఇది? మ్యాగీనా లేక మిరపకాయల కషాయమా? నా కడుపు మండిపోతుందమ్మా. ఇలా ముగ్గురు కోడళ్ల వంటలు తిని మామగారు లబోదీబోమంటుంటే భర్తలు ముగ్గురు రమేష్, సురేష్, అరుణ్ ఆ ప్లేట్లలోని వంటలు తిని మొహాలు ముడుచుకున్నారు. అత్తగారు శారదకి ఎక్కడా లేని కోపం వచ్చింది. మీ ముగ్గురి వంటల పోటీ తగలయ్య. ఒకదానికేమో ఉప్పు గుర్తుండదు, ఇంకో దానికి చికెన్ ఉడకదు, చిన్నదానికేమో కారం మోతాదే తెలియదు. మీ ముగ్గురి వల్ల నా ముగ్గురు ప్రాణాలు పోయేలాగున్నాయి. ఇప్పుడు ఈ వాన్లో మాకు తిండి ఎవరు పెడతారు? అత్తగారు అలా గట్టిగా అరిచేసరికి
ముగ్గురు తోటికోడళ్ళు తలదించుకొని కంగారుగా నిలబడ్డారు. అత్తయ్య, విడివిడిగా వండి కంగారులో చెడగొట్టాం, కానీ అంత మాత్రానికే మాకు వంట రాదనుకుంటే ఎలా? ఈ వర్షంలో అయినా సరే మేము ముగ్గురం కలిసికట్టుగా ఒకే వంట చేసి అది ఎంత రుచిగా ఉంటుందో మీకు తినిపించి చూపిస్తాం. ఆ మాట వినగానే రెండో కోడలు అవని, చిన్న కోడలు అంజలి ఇద్దరూ అనామిక పక్కన వచ్చి నిలబడ్డారు. అవునత్తయ్య, ఈసారి ముగ్గురం కలిసి వంట చేస్తాం. మా వంట తిని మీరే ముగ్గురు వెళ్ళేసుకుంటారు చూడండి. కోడళ్ల పట్టుదల చూసి అత్తగారు శారదకి కూడా భలే ముచ్చటేసింది. మొగుళ్ళు ముగ్గురు సోఫాలో నుంచి ఆశ్చర్యంగా చూస్తున్నారు. సరేనమ్మా, మీలో ఎంత పట్టుదల ఉన్నప్పుడు నేనెందుకు ఆపుతాను? వెళ్ళండి, ఈ వర్షంలో మీ ముగ్గురు కలిసి ఏం వంట చేస్తారో ఎలా చేస్తారో నేను చూస్తాను. అంతే, ముగ్గురు తోటి కోడళ్ళు ఒకరి ముఖం ఒకరు చూసుకొని గబగబా బయటకు నడిచారు. వంటింట్లో గ్యాస్ స్టవ్ మీద వండితే ఏం కిక్కుంటుంది అనుకున్నారో ఏమో, ముగ్గురు కలిసి నేరుగా ఇంటి వెనకాల ఉన్న దొడ్లోకి వెళ్లారు. బయటేమో వాన దంచి కొడుతుంది. ఆ వానలోనే అక్కడున్న పెద్ద కట్టెల పొయ్యి దగ్గరకు వెళ్లారు. కట్టెలు తడిసిపోకుండా పొయ్యి ఆరిపోకుండా ఉండాలి. దానికి పెద్ద కోడలు అనామిక ఒక సూపర్ ప్లాన్ వేసి చిన్న కోడలికి ఆర్డర్ ఇచ్చింది. ఒసే అంజలి, నువ్వు గబగబా వెళ్ళి ఇంట్లో ఉన్న పెద్ద గొడుగు తీసుకురా. పొయ్యి మీద వండే గిన్నె మీద వర్షం పడకుండా నువ్వు గట్టిగా గొడుగు పట్టుకుని నిలబడు. నేను అవని కలిసి వంట పూర్తి చేస్తాం. సరే అక్క, అలాగే చేస్తాను అని అంజలి పరుగెత్తికెళ్లి పెద్ద గొడుగు తెచ్చి వర్షంలో తడుస్తూనే పొయ్యికి ఏమాత్రం వాన నీళ్లు తగలకుండా గట్టిగా గొడుగు పట్టి నిలబడింది. ఇక అనామిక అవని ఇద్దరూ రంగంలోకి దిగారు. తడిసిన కట్టెలు కాబట్టి పొగ రాకుండా మెల్లగా పొయ్యి వెలిగించారు. అనామిక గిన్నె పెట్టి ముక్కలు కోస్తుంటే అవని గరిట పట్టుకుని తిప్పటం మొదలుపెట్టింది. వర్షం పడుతున్నా సరే ముగ్గురు తోటి కోడళ్ళు ఎంతో ఇష్టంగా కలిసికట్టుగా ఆ కట్టెల పొయ్యి మీద వంట చేయటం మొదలుపెట్టారు. అంజలి గొడుగు పట్టుకొని అలాగే నిలబడ్డంతో అనామిక అవని ఇద్దరూ కలిసి పట్టుదలగా కట్టెల పొయ్యి మీద వంట పూర్తి చేసేశారు. ఆ కట్టెల పొగ వాసనతో కూడిన పకోడీల సువాసన దొడ్డంతా పాకేసింది. ఇక వంటవ్వగానే ముగ్గురు తోటి కోడళ్ళు కలిసి ఎంతో గర్వంగా ఆ వేడివేడి వంటల ప్లేట్లు పట్టుకుని లోపలికి నడిచారు. హాల్లో చలికి ముడుచుకొని కూర్చున్న వాళ్ల ముందు ఆ ప్లేట్లు పెట్టారు. కట్టెల పొయ్యి మీద వండటం వల్లనో ఏమో ఆ పకోడీలు ఎర్రగా ఎంతో రుచిగా కనిపిస్తున్నాయి. మగవాళ్లు అత్తగారు ఆకలి మీద ఉండటంతో ఒక్క నిమిషం కూడా ఆలస్యం చేయకుండా ఎగబడి ఆ వంటలు తిన్నారు. ఒక్క ముక్క నోట్లో పెట్టుకోగానే అందరి ముఖాలు వెలిగిపోయాయి. వావ్, సూపర్! ఇలాంటి పకోడీ నేను నా జీవితంలో ఎప్పుడూ తినలేదు. కట్టెల పొయ్యి మీద వండటం వల్ల ఆ నాటు రుచి వేరబ్బా. ముగ్గురు కలిసి ఇరగదీసేసరిగా అయితే. అవును సురేష్, నువ్వు చెప్పింది 100% నిజం. పకోడీ పైన క్రిస్పీగా, లోపల చికెన్ దూదిలా ఉడికింది. పైగా మ్యాగీ మసాలాని వీళ్ళు పిండిలో కలిపినట్టున్నారో ఏమో, టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అబ్బబ్బా, ఈ వాన చలికి ఈ కట్టెల పొయ్యి పకోడీలకి అసలు కాంబినేషనే అవసరం లేదు. మా ముగ్గురు పిల్లలు విడివిడిగా వండితే రచ్చే, అదే ముగ్గురు కలిస్తే రికార్డు బద్దలంతే. కొడుకులు ముగ్గురు ఇలా మెచ్చుకుంటుంటే మామగారు ప్రసాద్ కూడా ప్లేట్ ఖాళీ చేసి మీసం తిప్పారు. శారదా, చూసావా మన కోడళ్ళ దెబ్బ? ఇందాక విడివిడిగా వండి కంగారు పడ్డారు గాని ఇప్పుడు ముగ్గురు కలిసికట్టుగా ఉండేసరికి అమృతాన్ని మించిపోయిందనుకో. నా పన్ను ఊడిపోలేదు, కరిగిపోతుంది. తోపులమ్మా మీరు. అత్తగారు శారద కూడా నవ్వుతూ కోడళ్ల ముగ్గురి తలలు నిమిరి మెచ్చుకుంది. అవునయ్యా, నా కోడళ్ళు ముగ్గురు ఒకటైతే ఈ ఇల్లే కాదు ఊరిని కూడా గెలిచేస్తారు. ఈ వానలో అంత పట్టుదలగా వండినందుకు మీ ముగ్గురికి నా హ్యాట్స్ ఆఫ్. అందరూ అలా లొట్టలేసుకుని పొగుడుతుంటే అనామిక అవని అంజలి ముగ్గురు సంతోషపడ్డారు. సరిగ్గా అంతలోనే బయట గేటు దగ్గర ఎవరో మాట్లాడుకుంటున్న గొంతులు వినపడ్డాయి. చూస్తే ఊళ్ళో ఉండే పంకజం, సుజాత, శాంతి ముగ్గురు వర్షంలో గొడుగులేసుకుని తడుచుకుంటూ ముఖాలు నిమురుకుంటూ హాల్లోకి దూసుకొచ్చారు. ఏంటనామిక, ఏం జరుగుతుంది ఇక్కడ? బయటేమో వాన దంచి కొడుతుంది, మీరేమో ఈ వర్షంలో వెనకాల దొడ్లో కట్టెలు పొయ్యిపెట్టి ఏదో వంట చేశారంట కదా. అబ్బబ్బబ్బబ్బా, ఆ వంట వాసన గుమగుమలాడుతూ మా ఇళ్ళ దాకా వచ్చేసి ఊరంతా పాకిపోతుంది. అసలు ఏం వండారో ఏం తింటున్నారో చూద్దామని ఇట్లా గొడుగులేసుకుని పరిగెత్తుకుంటూ వచ్చాం. అవునమ్మా శారదా గారు, మీ కోడళ్ళు ముగ్గురు కలిసి ఏదో కొత్త ఐటెం చేశారంట కదా. ఆ సువాసన చూస్తుంటేనే నా నోట్లో నీళ్లు ఊరుతున్నాయి. మాకు కాస్త చెప్పండి, అసలు ఏంటా వంట?
వాళ్ళ మాటలు వినగానే అత్తగారు శారదకి ఎక్కడా లేని గర్వం వచ్చేసింది. సోఫాలో నుంచి గంభీరంగా లేచి నిలబడింది. చూసారా మరి నా కోడళ్ళ దెబ్బ, ముగ్గురు కలిసి ఈ వర్షంలో కట్టెల పొయ్యి మీద అమృతం లాంటి పకోడీలు చేశారు. అనామిక ఇలా కూడా కాస్త ఇవ్వండమ్మా, తిని ఎట్టా ఉందో చెప్తారు గాని. అత్తగారు చెప్పగానే అనామిక ఎంతో ఆనందంగా వంటింట్లోకి వెళ్ళింది. వేడివేడిగా మిగిలిన పకోడీలని ప్లేట్లో పెట్టి తెచ్చి ఆ ముగ్గురికి ఇచ్చింది. ఇక పక్కింటి పంకజం, సుజాత, శాంతి ముగ్గురు ఆకలితో ఉన్నట్టు ఆ వేడివేడి పకోడీలని నోట్లో వేసుకున్నారు. అంతే, ముక్క కొరకగానే వాళ్ల కళ్ళు పెద్దవయ్యాయి. అబ్బబ్బబ్బబ్బా, ఏంటనామిక ఇది ఎంత రుచిగుంది! పైగా కరకరలాడుతూ లోపల జ్యూసీగా భలే కుదిరింది తల్లి. నేను కూడా ఇంట్లో ఎప్పుడు పకోడీలు చేస్తానే ఉంటాను, కానీ ఇలాంటి టేస్ట్ నా జన్మలో చూడలేదు. చాలా బాగుంది. అవును పంకజం, నువ్వు చెప్పింది నిజమే. ఈ చలికాలం వానకి, ఆ కట్టెల పొయ్యి పొగ వాసనకి ఈ పకోడీ తింటుంటే అస్సలు వదలాలనిపించట్లేదు. మీ ముగ్గురు తోటి కోడళ్ళ చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉందమ్మా. వంట చాలా బాగుంది, నిజంగానే అమృతం లాగుందక్క. ఊళ్ళో వాళ్ళంతా మీ కోడళ్ళు వంటలు రావని ఏదేదో వాగుతున్నారు, కానీ ఈరోజు ఈ వంట తిన్నాక వాళ్ళ నోళ్లు మూతపడాల్సిందే. ఈ వర్షంలో ఇంత కష్టపడి ఇంత మంచి వంట చేసినందుకు మీ ముగ్గురికి దండం పెట్టొచ్చు. ఊళ్ళో ఎప్పుడూ కుళ్ళుకునే వాళ్లే వచ్చి అంత గొప్పగా పొగిడేసరికి అనామిక, అవని, అంజలిల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అత్తగారు శారద కూడా మీసం మెలేకపోయినా మీసం తిప్పినంత బిళ్ళపిచ్చింది. అలా అందరూ పకోడీలు తిని ముగించేసరికి బయట అంతవరకు దంచికొట్టిన వర్షం ఒక్కసారిగా తగ్గిపోయింది. ఆకాశం కాస్త తెరిపించింది. అబ్బా, వాన తగ్గిందిరా, పదండి అలా చెరువు కట్ట వైపు వెళ్ళి ఊళ్ళో ఎలా ఉందో చూసొద్దాం అని రమేష్, సురేష్, అరుణ్ ముగ్గురితో పాటు మామగారు ప్రసాద్ కూడా గబగబా షర్ట్లు వేసుకుని హాల్లో నుంచి బయటకొచ్చి వెళ్ళిపోయారు. మగవాళ్ళంతా అలా బయటకు వెళ్ళగానే హాల్లో అత్తగారు శారద, తోడికోడలు అనామిక, అవని, అంజలిలతో పాటు ఊరి ఆడవాళ్లు పంకజం, సుజాత, శాంతి మాత్రమే మిగిలారు. అందరూ ఒకచోట కూర్చుని మెల్లగా ఆడవాళ్ల ముచ్చట్లు మొదలుపెట్టారు. చూశారా శారద గారు, మగవాళ్ళకి వాన తగ్గడమే ఆలస్యం, తిని అలా బయటకు చెక్కేశారు. కానీ మీ కోడళ్ళు మాత్రం తోపులండి. ఈ రోజుల్లో తోటి కోడళ్ళంటేనే ఒకరినొకరు చూసి ఏడుస్తూ వంట గదులు విడగొట్టుకుంటున్నారు. కానీ మీ కోడళ్ళ ముగ్గురు వర్షంలో గొడుగులు పట్టుకుని మరీ ఒకరికొకరు సహాయం చేసుకుంటూ వండడం చూస్తుంటే ముచ్చటేస్తుందబ్బా. అవునక్క, ఈ అనామిక, అవని, అంజలిలను చూసి మన ఊరిలోని మిగతా తోటి కోడలు కూడా బుద్ధి తెచ్చుకోవాలి. విడివిడిగా వండినప్పుడు వంటలు చెడిపోయినా ముగ్గురు కలిసేసరికి ఊరంతా మెచ్చే రుచి వచ్చింది చూసారా. ఆ మాటలకి పెద్ద కోడలు అనామిక నవ్వుతూ అందరి వైపు చూసింది. నిజమే సుజాతక్క, మేం మొదట ఈ గోలకి పోయి విడివిడిగా వండి తప్పు చేశాం. కానీ అత్తగారు తిట్టేసరికి అందరం కలిస్తేనే మన ఇంటి పరువు నిలబడుతుందని అర్థమైంది. అందుకే చేతులు కలిపాం. అత్తగారు శారద ఎంతో గర్వంగా కోడళ్ల ముగ్గురి వైపు చూసి నవ్వింది. నా కోడళ్ళ ముగ్గురు ఒకటయ్యారు. ఇక ఈ ఇంటికి ఎట్టాంటి డోకా లేదు. ఆడవాళ్ళం ఇంట్లో కలిసికట్టుగా ఉంటే ఆ ఇల్లే ఒక స్వర్గం. నిజమేనమ్మా, ఈ ముగ్గురు తోటికోడళ్ళు కలిస్తే కోడపల్లి ఊరికే కొత్త చూపిస్తారని ఈరోజు రుజువైంది. మేమికి ఇల్లొస్తాం. ఆ మాటతో ముగ్గురు గొడుగులు సర్దుకొని నవ్వుకుంటూ తమ ఇళ్లకు బయలుదేరారు. చూశారా కోడల్లారా, ఒంటరిగా సాధించలేంది ముగ్గురు కలిసికట్టుగా ఉంటే సాధించొచ్చని ఈరోజు మీరే నిరూపించారు. మీ ముగ్గురి పట్టుదలకే నా జోహార్లు. తోటికోడళ్ళు ముగ్గురు ఇకపై ఎప్పుడూ విడిపోకూడదని మనసులో గట్టిగా అనుకుంటూ అత్తగారికి దండం పెట్టారు. అలా వర్షాకాలం రాత్రి ఆడవాళ్ల ఐకమత్యంతో కథ ఎంతో సంతోషంగా సుఖాంతమయ్యింది. ఇంట్లో అయినా బయటైనా విడివిడిగా పనులు చెడిపోతాయి. అదే తోటికోడళ్ళైనా తోడబుట్టిన వాళ్ళైనా కలిసికట్టుగా ఒకటైతే ఎలాంటి కష్టమైన వాతావరణంలోనైనా విజయం సాధించటం ఖాయం. ఐకమత్యమే మహాబలం.